వైజాగ్కు అత్యంత ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్. నేషనల్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చిందో కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అసలు గూగుల్తో చేసుకున్న ఒప్పందం ఏంటి, దాని విలువ ఎంత, అసలు ఎందుకని గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్కి తీసుకువచ్చారు అనేటువంటి అంశాలని క్లియర్ కట్గా అడిగితే మాత్రం డిస్క్లోజ్ చేయనంటోంది ఏపీ సర్కార్. ఎందుకు అంత రహస్యమా? ఆర్టీఐ అడిగినా కూడా ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిదే ఇప్పుడు అత్యంత కీలకమైన అంశం. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సెంటర్ ఫర్ లిబర్టీస్ ఫౌండర్ నల్లమోతు చక్రవర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ సీయింగ్ యూ సార్. సాధారణంగా సార్ మనము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అడిగినటువంటి ఏ సమాచారం అయినా కూడా ఇచ్చేందుకు ఏ గవర్నమెంట్ అయినా సిద్ధంగా ఉంటుంది, అంటిల్ అండ్ అన్లెస్ అది దేశానికి భద్రతకు ఏదన్నా కూడా ఇబ్బంది అనిపిస్తే. కానీ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ఎంఓయూస్ దాని తర్వాత మొత్తం అడిగితే మాత్రము ఇవ్వనంటుంది కూటమి సర్కార్. ఎందుకని? అంటే దెర్ ఆర్ సమ్ ఫ్యూ అదర్ రూల్స్. ఐ థింక్ ద సెక్షన్ దట్ దే హవ్ కోటెడ్ ఈజ్ 801D. దాంట్లో ట్రేడ్ సీక్రెట్కి సంబంధించి ఇటువంటి ఒప్పందాల్లో కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ ఉన్నా కూడా రివీల్ చేయాల్సిన అవసరం లేదు అన్నది ప్రభుత్వం వాదించింది. గూగుల్ చేసిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో గూగుల్ కంపీట్స్ విత్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్. ఏఐ అనేది ఇప్పుడు చాలా పోటీ ఉన్న వాతావరణంలో జరుగుతుంది. ఆల్ ద కంపెనీస్, అన్ని ప్రపంచంలోని పెద్ద కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి ఎంఓయు అంటే ప్రభుత్వం గూగుల్తో చేసుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలు వీ కెనాట్ రివీల్ అన్నారు. సో ఐ హ్యాడ్ అన్ అబ్జెక్షన్ టు దాట్. హౌఎవర్, when I reached out to people in the government, they did send me the GOs. గవర్నమెంట్ ఇష్యూ చేసిన GOs. మనకున్న ప్రధానమైన కన్సర్న్, ఆందోళన ప్రజలకు ఉండాల్సింది ఏంటంటే ప్రజల సొమ్ము దీని మీద ఎంత వృధా అవుతుందా లేదా, ప్రజల సొమ్ము వాడుతున్నారా ఈ వ్యాపారస్తులకు సబ్సిడీల రూపంలో కానీ ఇంకోటి కానీ. నాకున్న మెయిన్ కన్సర్న్ వాజ్ ఇండోసోల్ అనే కంపెనీ. ఇండోసోల్ అనేది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ సబ్సిడియరీ కంపెనీ. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ప్రభుత్వాలు విపరీతంగా అత్యధిక ధరలకు వాళ్ళ దగ్గర నుంచి ఇంకెవరికి పోటీకి రానియకుండా వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం కొంటోంది. ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి, ఇతర విద్యుత్తుకు సంబంధించిన సామగ్రి కానివ్వండి. అవినీతి మీద చాలా ఆరోపణలు చేసాం. ఇది దాదాపు 3-4 ఏళ్ళుగా మరియు అంటే ఒక భారీ స్థాయిలో, అంటే భారతదేశంలో ఎక్కడా లేని స్థాయిలో జరుగుతుంది. అదే కంపెనీకి ఇప్పుడు కరేడులో ఏదైతే గొడవ జరుగుతుందో అక్కడ 8,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళే కొనుక్కుంటారు భూమి, ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టట్లేదు అన్నారు. బట్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ప్రభుత్వం చేసిన ఒప్పందాలు కానీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ కానీ 69,000 పెట్టుబడిలో దాదాపు 65% ఈ సబ్సిడీ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ 45,000 crores. 65 కోట్లు 41,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది సబ్సిడీ. కేంద్ర ప్రభుత్వం ఇంకో 5,000, 46,000 కోట్లు. దాంట్లో దర్ ఇస్ క్యాష్ సబ్సిడీ. అంటే పెట్టుబడిలో ప్రభుత్వం కొంత పెట్టుబడి పెడుతోంది. దాని పాలు అబౌట్ 14,000 or 15,000 crores. సో అది చూసిన తర్వాత దెన్ మై క్వశ్చన్ వాజ్, హౌ కెన్ వి ట్రస్ట్ దిస్ గవర్నమెంట్? ఒక పక్క భారీ అవినీతి జరుగుతుంది ప్రభుత్వంలో. ప్రభుత్వం వాళ్ళు ఉదారంగా ఏమీ 2-3 రేట్లకి ఇవ్వరు. దే హ్యావ్ టు ఎక్స్పెక్ట్ సంథింగ్ బ్యాక్. ఇప్పుడు తెలంగాణలో ఒక ట్రాన్స్ఫార్మర్ 80-85,000, ఛత్తీస్గఢ్లో 75,000, యూపీలో 70,000 ఉంటే మన దగ్గర 1,40,000 కొన్నారు. మళ్ళీ దాని తర్వాత 1,20,000 కొన్నారు. సో ఆ రేట్లో కొన్నప్పుడు వీ లూజ్ ట్రస్ట్, అంతే, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతాం. బట్ ఎనీవే, looking at Google, it does look like they have given a significant subsidy. గూగుల్ దాదాపు 1,00,000 కోట్లు అనుకుంటా, 90,000 కోట్లు ఎంత పెట్టుబడి. దాంట్లో సబ్సిడీలు 22,000 కోట్లు. బట్ కంపేర్ టు అదర్ సబ్సిడీస్ దే హ్యావ్ గివెన్, ఇది కాస్త మెరుగు. ఫర్ ఎగ్జాంపుల్ షిరిడి సాయి వాళ్ళకి ఇండోసోల్లో విద్యుత్ 4 రూపాయల యూనిట్కి ఇస్తున్నారు. అగైన్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్. ఒక 6-7 ఏళ్ళు 4 రూపాయలు, దాని తర్వాత ఇంకో 7-8 ఏళ్ళు 8 ఏళ్ళు 4 రూపాయలు, దాని తర్వాత ఇంకొక 7 ఏళ్ళు 4 రూపాయలు 50 పైసలకి విద్యుత్ ఇస్తుంది ప్రభుత్వం. స్టేట్ జిఎస్టీ వైవరు అట్లా రకరకాలుగా అన్ని కలుపుకుంటే మీకు 45,000. దాంట్లో 14,000 ప్రస్తుత కూటమి టీడీపీ జనసేన ప్రభుత్వం
జగన్ గారు ఇచ్చిన దానికంటే అదనంగా ఇంకో 14,000 కోట్ల రూపాయల క్యాష్ సబ్సిడీ ఇవ్వటం జరిగింది. సో గూగుల్ విషయంలో కాస్త మేరు గూగుల్ వాజ్ ఓన్లీ గివింగ్ ₹1 తగ్గింపు పవర్ టారిఫ్ మీద, బట్ దే యూజ్ ఎ లాట్ ఆఫ్ టారిఫ్గా దే యూజ్ ఎ లాట్ ఆఫ్ పవర్. సో అది ఒక 4,800 కోట్లు, అది ప్రధానమైన సబ్సిడీ. అండ్ దే సంథింగ్ కాల్డ్ క్రాస్ సబ్సిడీ ఛార్జెస్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ. క్రాస్ సబ్సిడీ అంటే మీ విద్యుత్ మీరు సొంతగా ఉత్పత్తి చేసుకుంటే ప్రభుత్వం మీ మీద మళ్ళీ ట్యాక్స్ వేస్తుంది. ఎందుకు? సబ్సిడీలో మనం రైతులకు విద్యుత్ ఇస్తున్నాం, సబ్సిడీలో తక్కువ ధరకి దళితులకు విద్యుత్ ఇస్తున్నాం, మరి వాటికి ఎవరు కట్టాలి? అందుకనే సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసినా మీకు ట్యాక్స్ వేస్తారు. ఓకే, క్రాస్ సబ్సిడీ. సో అది వేవర్ ఇచ్చారు. సో అట్లాంటివన్నీ కలుపుకుంటే ఇట్ ఆల్మోస్ట్ కమ్స్ టు 22,000 crores. SGST వేవర్ 100%, స్టేట్ GST. ఓకే. ఇందులో మనకు ప్రజల నుంచి వెళ్ళేది ప్రధానంగా 2,129 కోట్లు క్యాపిటల్ సబ్సిడీ, విచ్ ఈస్ ద మోస్ట్ కన్సర్న్ థింగ్. క్యాపిటల్ సబ్సిడీ అంటే అగైన్ నేను చెప్పినట్లు షిరిడి సాయికి 14,000 కోట్లు ఇచ్చినట్లు ఇది 2,000 కోట్లు ఇస్తున్నారు. అయితే ఈ 2,000 కోట్లు కూడా గూగుల్కి 2,000 కోట్లు పెద్ద లెక్క కాదు. 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేవాడికి 2,000 కోట్లు లెక్క కాదు. బట్ గూగుల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ అదానీ. ఓకే. అదానీ ఈజ్ బిల్డింగ్ ద డేటా సెంటర్. అదానీ దగ్గర గూగుల్ లీజ్ చేస్తుంది. సో దే స్టార్టెడ్ ఇండియాలో జస్ట్ ఈ పెట్టుబడుల కొరకే రేడియంట్ అనుకుంటా ఈజ్ అ కంపెనీ దట్ దే స్టార్టెడ్, ఇఫ్ ఐ రిమెంబర్ ద నేమ్ కరెక్ట్లీ. అది గూగుల్ సబ్సిడరీ. ఆ రేడియంట్ అనే కంపెనీ అదానీతో ఒప్పందం. సో అదానీ విల్ గెట్ దిస్ 2,000 crore క్యాష్ సబ్సిడీ. ఓకే. అది కానీ ఏపీ గవర్నమెంట్ ఎక్కడా కూడా ఇది అదానీ డేటా సెంటర్ అని చెప్పి ఎక్కడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇది జగన్కి ఎక్కడ క్రెడిట్ వస్తుంది అనుకున్నా సార్, అదాని అనుకున్న స్థాయిలో తీసుకురావట్లేదు. జగన్ ఈజ్ క్లెయిమింగ్ క్రెడిట్ ఫర్ ద అదానీ డేటా సెంటర్, బట్ అదానీ డేటా సెంటర్ వాజ్ దేర్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ అ డిఫరెంట్ లొకేషన్. సో వీళ్ళు ఒకరితో ఒకరు పోటీపడి ప్రజలకు ఏదో చెప్పడానికే కానీ వాస్తవాలు ఈజ్ ఆల్వేస్ అంటారు ఇట్స్ బిట్వీన్ బ్లాక్ అండ్ వైట్, దేర్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ గ్రే. సో 2014-19 టీడీపీ గవర్నమెంట్లో దెర్ వాజ్ అన్ అదానీ అగ్రిమెంట్. జగన్ కేమ్ అండ్ స్క్రాప్డ్ ఇట్ అండ్ మూవ్డ్ ద అదానీ డేటా సెంటర్ టు ఎ డిఫరెంట్ లొకేషన్. Then these people came and made an agreement with Google. My guess is it's probably similar, but Adani data center that Jagan చేసుకున్న ఒప్పందం కాస్త చిన్నది. Okay. Now with Google partnership, now it's one of the largest in the world, 1 gigawatt, and it's a very significant size. So let them take credit. I mean politics, ఆ పంచాయతీ మనం ఎక్కడ సెటిల్ చేస్తాం, ఎవరు చేశారు అనేది. But it is quite likely. But the thing is, Google is actively not investing. Not direct investment. ప్రత్యక్ష పెట్టుబడి లేదు గూగుల్ నుంచి. Because I think they're running away from the risk of something going wrong. ఏముంటుంది రిస్క్? Some accident could happen. Okay. A pollution related issue could happen. Water ఇంకొకటో. Then Google will not have any liability. కానీ గూగుల్ డేటా సెంటర్ ని తీసుకున్నాక భోపాల్లో మనకు అప్పుడు చాలా పెద్ద యూనియన్ కార్బైడ్ దగ్గర there won't be any such thing. All the liability will be on Indian companies. Google will not have any liability. Okay. But again, మనకు పెట్టుబడులు రావాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, కొన్ని కాంప్రమైజులు తప్పవేమో. అగైన్ మీరు నేను కూర్చోలేదుగా చర్చల్లో, వీఆర్ నాట్ ప్రైవేట్ టు ఇట్. బట్ సమ్టైమ్స్ గవర్నమెంట్స్ హ్యావ్ టు కాంప్రమైజ్ బికాస్ మనం ధనిక దేశం కాదు కదా. అండ్ అవర్ ఎకనామిక్ పాలసీస్ ఆర్ సో బ్యాడ్లీ డిజైన్డ్. మనం చైనా కంటే చాలా వెనకబడి ఉన్నాం ఈరోజు. సో ముందుకెళ్ళాలంటే కొన్ని చేయాలి, కాంప్రమైజ్. ఐ డోంట్ నో వై దే డిడ్ ఇట్. బట్ టుడే ద సిచ్యువేషన్ ఈజ్ ఏంటంటే గూగుల్ ఈజ్ అదానీ ఈజ్ బిల్డింగ్, గూగుల్ ఈజ్ లీజింగ్. Google doesn't really own per se the facility. At least that's how I understood when I looked at the news. దీంట్లో జియోలో కూడా అట్లాగే రాశారు. అదానీ ఈజ్ దేర్ ఇన్ ద జియో, రేడియంట్ ఈజ్ దేర్ అండ్ గూగుల్ ఈజ్ ఆల్సో దేర్. సార్ ఓవరాల్గా గూగుల్ డేటా సెంటర్ నిర్మించిన, రేపొద్దున మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పొరపాటున నిర్మించినా కూడా అల్టిమేట్గా ఇది ప్రజాధనంతోనే కదా, ప్రజల డబ్బుతోనే కదా. సో అలాంటప్పుడు ఈ ఒప్పందం వివరాలు మీరు బహిర్గతం చేయండి, బయట పెట్టండి అని ఆర్టీఐ కట్టి అడిగితే ఎందుకు డినై చేసింది ఏపీ గవర్నమెంట్? ఓకే, ప్రజాధనంతో ఇది కట్టట్లేరు, వాళ్ళ సొంత పెట్టుబడితో కడుతున్నారు. ప్రభుత్వ సబ్సిడీలో 2 రకాలు ఉన్నాయి విజయ్ గారు.
యూ గివ్ ఎ ట్యాక్స్ ఇన్సెంటివ్. ట్యాక్స్ ఇన్సెంటివ్ అంటే మీరు వ్యాపారం చేసి మీరు ఉద్యోగులు పెట్టుకొని మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మినప్పుడు కొంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఆ ట్యాక్స్ రాయితీ ఇచ్చామనుకోండి, గవర్నమెంట్ డజంట్ లూజ్ మచ్. ఎందుకు? మీ వ్యాపారం లేకపోతే ఆ ట్యాక్స్ ఎట్లాగో వచ్చేది కాదు. యూ అండర్స్టాండ్? మీరు వ్యాపారం పెట్టకపోతే నాకు ఎట్లా రాదుగా ట్యాక్స్. మీరు వచ్చిన తర్వాత రాయితీ ఇస్తే అట్లీస్ట్ ఉద్యోగాలు వచ్చాయి, అదర్ ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది, రైట్? సో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వరకు ఓకే. బట్ ఐల్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. పవర్ టారిఫ్ సబ్సిడీ ₹1 తగ్గించారు, బట్ స్టిల్ వీఆర్ ఆల్ పేయింగ్ ఫుల్ ప్రైస్. అవును, రైట్? వాళ్ళకి ₹1 సబ్సిడీ ఇచ్చామంటే వీఆర్ సబ్సిడైజింగ్ ఇట్, ప్రజలు ఇస్తున్నారు. ఓకే, దట్స్ అన్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ వర్త్ 4,800 crores. దట్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. నెక్స్ట్ క్రాస్ సబ్సిడీ. అగైన్ క్రాస్ సబ్సిడీ వాళ్ళు కట్టకపోతే మనం కట్టాలి. ఓకే. ట్రాన్స్మిషన్ ఛార్జెస్ 100% ఎగ్జెంప్టెడ్. పవర్ ట్రాన్స్మిషన్, సరే వాళ్ళు లైన్లు వేసుకొని దాని మీద ట్రాన్స్మిషన్ ఛార్జ్ ఎగ్జామ్ట్ చేసి పర్లేదు, బట్ మన ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అగైన్ ఆర్ ఎగ్జామ్టెడ్. దోస్ ఆర్ వర్త్ 4,000 crores. ఇది గూగుల్కి ఇచ్చింది, మనందరం కట్టాలి ట్రాన్స్మిషన్ ఛార్జెస్. దీస్ ఆర్ నాట్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్, రైట్? ఎస్జిఎస్టీ ఆ లాజిక్ వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ఆ కంపెనీ లేకపోతే ఎస్జిఎస్టీని లేదుగా, రైట్? స్టేట్ జిఎస్టీ ఓన్లీ ఇఫ్ దే ఆర్ దేర్ అండ్ దే ఆర్ ఇన్ బిజినెస్ ఓన్లీ ఎస్జిఎస్టీ వస్తుంది. సో ఎస్జిఎస్టీ తోటి మనకు ఇబ్బంది లేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. క్యాపిటల్ సబ్సిడీ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అవర్ ట్యాక్సెస్. 2,000 crores మనం పన్నులు కడితే మన పన్నుల నుంచి తీసిపోయి 2,000 crores ఇస్తున్నారు. అండ్ గూగుల్ డజంట్ నీడ్ 2,000 crores is change, chump change for them. So అది ఎలక్ట్రిసిటీ డ్యూటీ 100% ఎగ్జంప్షన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా 100% ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్. అది సో ఫైబర్ యాక్సెస్ ఏదో కొంత ఇస్తున్నారు, బట్ దోస్ ఆర్ ద మేజర్. చాలా వరకు విద్యుత్తులో రాయితీలు ఇచ్చారు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ కంపెనీస్ అండ్ ద కైండ్ ఆఫ్ సబ్సిడీస్ దే ఆర్ గివింగ్, బీపీసీఎల్ ఇస్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దే వర్ గివెన్ 75% సబ్సిడీ. వాళ్ళ ఎక్స్పెండిచర్ మీద దే ఆర్ గెటింగ్ 75% క్యాపిటల్ సబ్సిడీ, క్యాపెక్స్ మీద సబ్సిడీ, విచ్ ఈస్ టు ద ట్యూన్ ఆఫ్ 42,000 crores. ఓకే. బట్ హవెవర్ ఇట్ హ్యాస్ బీన్ వర్క్డ్ అవుట్ సో దట్ వాళ్ళు కట్టే పన్నుల్లోంచి వాళ్ళకి కట్టేట్లు. ఇండోసోల్ నేను చెప్పాను కదా, షిరిడి సాయి వాళ్ళది, దే ఆర్ గెటింగ్ 41,000 crores ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సెంటివ్. గూగుల్ ఇప్పుడు చెప్పాను కదా 22,000 crores. ద వే ఎల్జీ ఈజ్ గెటింగ్ 100%. 100% of the investment, LG Electronics. But again, after they start the business and వాళ్ళ పెట్టుబడులు చూసి what they call is ఎల్జీని ఏమన్నారండి, బ్యాలెన్సింగ్ ఫిగర్ సబ్సిడీ. బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే మీరు 5,000 crores అనుకుంటా వాళ్ళ పెట్టుబడి. సో వాళ్ళకు జిఎస్టీ రాయితీలు ఇస్తారు, పవర్ ఇన్సెంటివ్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత దెన్ వాట్ ఎవర్ ఈజ్ లెఫ్ట్ మైనస్ their capital subsidy is what they do. But over a period of 20 years, LG will recoup the entire 100% of their investment through subsidies. Coromandel is getting 40%. Agastya Ata is getting 45%. Dalmia Cements is getting 35%. Premium is 30%. So ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే I don't know how transparently this is being done. And there is no rhyme or reason. ఒకరికి 100%, ఒకరికి 75%, ఒకరికి 60%, ఒకరికి 50%, 35%, 30%. In my view is governments cannot be so arbitrary in how they approach. అంత ఆర్బిటరీగా ఉన్నప్పుడు it creates room for wrongdoings. అంతే కదా. ఇప్పుడు మీకు అపారమైన శక్తులు ఇస్తే ఏం ఇస్తారు? మీ చుట్టాలకి, మీ పక్కాలకి, మీ స్నేహితులకి, లంచాలు ఇచ్చిన వాళ్ళకి సాయం చేస్తాం. అండ్ దిస్ ఈజ్ టు మీ ఇట్ అపియర్స్ వెరీ ఆర్బిటరీ. నా ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ మై వ్యూ ఎట్లా షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఇప్పుడు లూలుకి ఇచ్చారు, దేని ఆధారంగా ఇచ్చారు విజయవాడ భూమి? సో దోస్ ఆర్ ద క్వశ్చన్స్ వెన్ యూ గివ్. అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ డిజైన్ టు వర్క్ దాట్ వే. గవర్నమెంట్స్ హ్యావ్ టు బి ఎక్విటబుల్, అందరికీ సమానంగా ఉండాలి. ఇప్పుడు మీరు వైజాగ్ని ఐటీ సిటీగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, అద్భుతం. వైజాగ్లో ఒక 1,000 acres మీరు ఐడెంటిఫై చేశారు, మంచి లొకేషన్లు. ఇవేంటి? ఈ 1,000 acres ప్రపంచంలో 10, 20, 50 అతిపెద్ద కంపెనీలు ఏ వచ్చినా మేము భూమి ఇస్తాం. ట్రాన్స్పరెంట్. దెన్ యూ పుట్ అప్ దిస్ అండ్ యూ సే ఇట్స్ ఆప్షన్, యూ టేక్ ఇట్.
నాట్ బ్రింగ్ అర్సా క్లస్టర్ అని ఒకటి తీసుకొచ్చి వాళ్ళకు డేటా సెంటరు, ఇంకో కంపెనీని తీసుకొచ్చి ఒక డేటా సెంటరు. గవర్నమెంట్స్ కెనాట్ బిహేవ్ ఇన్ అన్ ఆర్బిట్రరీ ఫ్యాషన్. ఎందుకంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్లస్ వాళ్ళ మీద పారదర్శకంగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అండ్ టుడే ద వే ద గవర్నమెంట్స్ వర్క్, ఇట్ రైజెస్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ఆర్బిట్రరీనెస్ అంటే ఒక విధానం లేకుండా భూములు ఇచ్చేయటం, ట్యాక్స్ ఇన్సెంటివ్లు ఇచ్చేయటం. ఇప్పుడు కొత్త కంపెనీలకి ఎస్జిఎస్టీ వేవ్ చేస్తున్నారండి. 18% జిఎస్టీ అనుకుందాం. కొత్త కంపెనీకి తీసేశారు, పాత కంపెనీకి అట్లే ఉంది. ఎట్లా పోటీ పడతారు మీరిద్దరు? అంతే కదా. అవును సార్. యు ఆర్ గెటింగ్ రైట్ అవే, యు ఆర్ గెటింగ్ 9% బ్రేక్. మీరు అడుగుతున్నటువంటి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఇదే, ఇట్లా ఉండాలి, ఈక్వలెంట్గా ఉండాలి అందరికీ. మరి అంతే. లేకపోతే మీరు కొత్తని తీసుకొచ్చి పెట్టి పాతని మూసేస్తే మీరు ఏం అభివృద్ధి సాధించారు? You understand what I'm saying? You should bring in this. So, an industrial policy should be equitable to everybody. మా రాష్ట్రంలో ఎవరు వ్యాపారం చేసినా ఎస్జిఎస్టీలో సగం రాయితీ. ఆర్ ఎనీ ఇండస్ట్రీ దట్ కమ్స్, పవర్ ఈజ్ అ బిగ్ థింగ్ అండి. భారతదేశం చైనా కన్నా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో బాగా వెనుకబడిపోవడానికి 2 ప్రధానమైన కారణాలు, ఆర్ 3 అనుకోవచ్చు. మొదటిది మన లేబర్ లాస్. లేబర్ లాస్ డు నాట్ అలౌ అవర్ కంపెనీస్ టు ఫంక్షన్ నార్మల్లీ. యూనియన్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్, ఒక ఉద్యోగం తీయలేము, ఒక ఉద్యోగం పెట్టలేము, జీతాలు పెంచలేము, జీతాలు తగ్గించలేము, నష్టాలు వస్తే కంపెనీ కూడా మూయలేము. అంత భయంకరమైన చట్టాలు మన దేశంలో. చైనాలో కూడా లేవు అట్లాంటి చట్టాలు. సో వన్ ఈజ్ లేబర్ లాస్. ద సెకండ్ థింగ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ పవర్. కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ వెరీ హై. సో యూ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పవర్. విద్యుత్ ఛార్జీలు తగ్గించవచ్చు, కానీ అందరికీ సమానంగా తగ్గించాలి కదా. ఇప్పుడు రైట్ నౌ there's a lot of noise being made about steel factories. ఒక స్టీల్ ఫ్యాక్టరీకి విద్యుత్ ఈజ్ అ బిగ్ కంపోనెంట్, ఎలక్ట్రిసిటీ ఆర్ కోల్ ఈజ్ అ బిగ్ కంపోనెంట్. వీళ్ళ కాస్ట్ తగ్గుండి వాళ్ళ కాస్ట్ ఎక్కువ ఉంటే హౌ కెన్ దే కంపీట్? రైట్. సో దట్స్ వాట్ ఐమ్ సెయింగ్. మీరు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇస్తే దెన్ వీ కెన్ అండర్స్టాండ్. బట్ యూ కాంట్ పిక్ విన్నర్స్ అండ్ లూజర్స్. ఈ వ్యాపారం సహాయం చేస్తాను, ఈ వ్యాపారం సహాయం చేయను అనేది సరైన ఇండస్ట్రియల్ పాలసీ, బిజినెస్ పాలసీ కాదు. సో గవర్నమెంట్సే ఇంత దోబుచ్చులాడుతూ ఉంటే ప్రజలు ఎలా నమ్మాలి? ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది? లేకపోతే మీరు అనుకున్న దాని ప్రకారము ఒకళ్ళకి ఫేవర్ చేసి ఇంకొకరికి డిస్ఫేవర్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే క్యాపిటలిస్టులు రావడానికి వచ్చేందుకు ఛాన్స్ కూడా ఉండదు కదా సార్. మీ క్రోనీలు వస్తారు, క్యాపిటలిస్టులు ఎక్కడ వస్తారు అప్పుడు? హూ ఎవర్ ఈజ్ గెటింగ్ దీస్ ఇన్సెంటివ్స్ విల్ కమ్. మీకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి, మీ వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ యూ హ్యావ్, దే ఆల్ విల్ కమ్ అండ్ దెన్ దే విల్ ఫండ్ ద ఎలక్షన్. యూనో వాట్, ఇది మన భారతదేశంలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇది జరిగేది. లైక్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, బిగ్గెస్ట్ నేమ్ ఇస్ అదానీ ఇన్ ఇండియా. మాట్లాడటానికి చాలా మంది జంకుతారు కానీ బట్ దట్స్ ద ట్రూత్ అండ్ దట్స్ ద మెయిన్ థింగ్ ఇన్ ఇండియా. అతన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ యూనో దే ఆర్ ఫాలోయింగ్. షిరిడి సాయి ఈజ్ అనదర్ క్లాసిక్ కేస్. దే హెవ్ గివెన్ 40 crores టు ద ఇప్పుడున్న టీడీపీకి 40 కోట్లు ఇచ్చారు. అది అఫీషియల్గా త్రూ బ్యాంక్, త్రూ చెక్స్, త్రూ బాండ్స్ ఇచ్చారు. ఎలక్టరల్ బాండ్స్. అది మనకు తెలిసింది, మనందరికీ తెలిసిందే. వాట్ ఎవర్ ఈజ్ వైట్ దెర్ ఇస్ అ లాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద స్క్రీన్స్ దట్ నోబడీ కెన్ సీ. ఎక్కడి నుంచి వస్తాయి 2000 ఓటుకి? అంతే. సో ఇది ఒక విషయ సైకిల్. బట్ సేమ్ టైం మీరు పొలిటీషియన్, రాజకీయ పార్టీని అడిగితే మరి ఎన్నికలు ఎట్లా గెలుస్తాం? ప్రజలే అవినీతి పరులు అయిపోయి ఓటుకి 2000, 3000 అడుగుతుంటే మేము చేయాలంటారు. మరి దీనికి పరిష్కారం ఎక్కడ? ప్రజలేమో రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు దోచుకుంటున్నారు అంటారు. వాళ్ళని అడిగితేనేమో ప్రజలు ఆర్ ఫోర్సింగ్ అస్ ఇన్ దిస్ వే. ఎవరు వేస్తారు ఓటు? 2000, 3000 ఇవ్వకుండా ఓటేసాడు ఎవరో చూపించండి, మేము కూడా చాలా పవిత్రంగా పనిచేస్తాం. సో దట్స్ విష వలయం అంటాం కదా ఇంగ్లీష్లో. దే కాల్ ఇట్ విషియస్ సర్కిల్. ఎగ్జాక్ట్లీ. నౌ వీఆర్ ఇన్ దట్ అండ్ దెన్ వీఆర్ స్పైరలింగ్ డౌన్వర్డ్స్, రైట్? అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇస్, ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. So it's a very difficult problem. It's a very difficult problem. It requires leadership. A leader who can inspire people and say ఇది తప్పు, మనం ఎదగాలి, మన జీవితాలు బాగుపడకపోయి మన భవిష్యత్ తరాలన్నా బాగుపడాలి అంటే ఇది ఆగాలి. ప్రజలు కూడా పారదర్శకత ప్రభుత్వం నుంచి డిమాండ్ చేయాలి. ఓటుకు నోటు తీసుకోవడానికి సిగ్గుపడాలి. ఇది తప్పైన విధానం అందరూ అనుకుంటేనే మార్పు వస్తుంది. అదర్వైజ్ ఇట్ వోంట్ హ్యాపెన్. బట్ యాజ్ యూ సెడ్, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే
మరి క్యాపిటలిస్ట్ ఎట్లా వస్తారంటే ఇది క్యాపిటలిజం కాదు, ఇది 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 ఐ కాల్ ఇట్ ఎ ఫాసిజం, ఏ ఫాసిస్ట్ స్టేట్. విజయ్ గారు, హిట్లర్స్ ఫాసిస్ట్ స్టేట్, నాజీ పాలించినప్పుడు కూడా, ఇటలీలో కూడా ఫాసిజం వాజ్ యాక్చువల్లీ ఏ ఫుల్ ఫిలాసఫీ ఒకప్పుడు. వాళ్ళు పాలించే పద్ధతి ఏంటంటే వ్యాపారస్తులు వాళ్ళ మనుషులే ఉంటారు, వాళ్ళే చేస్తారు వ్యాపారం, దే ఆర్ ప్రైవేట్, దే విల్ డూ, బట్ దే గెట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించి వీళ్ళకి అధికారాన్ని కొనసాగడానికి వీళ్ళు సహాయపడుతుంటారు. ఇట్స్ లైక్ హెల్ప్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, యూ స్క్రాచ్ మై బ్యాక్, ఒకరికొకరు సాయం చేసుకోవటం. ఇవాళ అదే జరుగుతుంది భారతదేశంలో. ఏ రాజకీయ పార్టీ కూడా మాకు వేల కోట్లు ఇచ్చే వ్యాపారస్తులు లేకపోతే మేము ఎన్నికల్లోకి ఎట్లా వెళ్తాం? కాబట్టి మేము వాళ్ళకి సాయం చేస్తాం, వాళ్ళు మనకు సాయం చేస్తారు. మధ్యలో నష్టపోయే దేశం, ప్రజలు, మన దేశ వెనకబాటుతనం. అండ్ వీఆర్ సరౌండెడ్ బై కంట్రీస్ దట్ ఆర్ అవర్ ఎనిమీస్. మన శత్రు దేశాలు మన చుట్టూ ఉన్నాయి. అండ్ ఆర్థిక అభివృద్ధి చాలా ముఖ్యం ఎదుర్కోవటానికి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్కి ఎవరు సాయం చేస్తున్నారు? చైనా. అంతే. అండ్ వీఆర్ 1/5, 20% చైనాలో మనం. చైనా ఈజ్ 5 times లార్జర్ దెన్ అస్. సో అన్లెస్ వీ గెట్ అవర్ యాక్ట్ టుగెదర్, మన ఇంటిని మనం చక్కదిద్దుకోకపోతే భారతదేశ భవిష్యత్తు కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ ప్రాబ్లం. సార్, ఓ ముఖ్యమైన ప్రశ్నతో ఈ టాపిక్ ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉపయోగం అనేటువంటిది ఒక క్వశ్చన్ అయితే, ఎన్ని వేల మందికి లేకపోతే ఎన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయనేటువంటిది ఇంకొక ప్రశ్న. సో ఈ రెండింటిని సమప్ చేసుకుంటే ఈ గూగుల్ డేటా సెంటర్తో ఆంధ్రప్రదేశ్కి జరిగేది లాభమా, నష్టమా? ఒక వ్యాపారం వచ్చేటప్పుడు వీ కెనాట్ జడ్జ్ ఒక వ్యాపారం. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ హావ్ ఆస్క్డ్ మీ ద సేమ్ థింగ్, లైక్ లూలు మాల్. మాల్ వస్తే ఏమొచ్చుద్ది? ఉద్యోగాలు వస్తాయా? దాంట్లో చిన్న పని చేసేవాడు ఉంటాడు. ఏ వ్యాపారం అయినా ప్రజల అవసరాలు తీరుస్తేనే అక్కడ నిలబడుద్ది. అది ఒక మాలా, సినిమా థియేటరా, ఒక ఐటీ కంపెనీనా, ఫార్మా కంపెనీనా, హాస్పిటలా, మెడికల్ షాపా, దే విల్ ఓన్లీ బీ దేర్ ఇఫ్ దే సర్వ్ పీపుల్. ప్రజలకు అవసరమైన అవసరాలు తీరుస్తేనే అక్కడ వ్యాపారం కూడా, లేకపోతే మూతపడిపోతుంది. సో ఎవ్రీ బిజినెస్ ఈజ్ దట్ యు సీ స్టాండింగ్ ఈజ్ డూయింగ్ సోషల్ సర్వీస్. సమాజానికి ఉపయోగపడుతుంది ప్రతి వ్యాపారం. మీరు రోడ్డు మీద వాడికి డబ్బులు రాకపోతే వాడు ఎట్లా కడతాడు? కిరాయి ఎట్లా కడతాడు? కరెంటు బిల్లు ఎట్లా కడతాడు? ఉద్యోగ జీతాలు ఎట్లా ఇస్తాడు? ఇస్తున్నాడంటే ప్రజలు వాళ్ళ సేవలు వాడుతున్నట్లే కదా. సో దట్ ఈస్ ద వే టు లుక్ ఎట్ ఇట్. బట్ సేయింగ్ దట్ గూగుల్ డేటా సెంటర్ విల్ క్రియేట్ జాబ్స్. ఓకే. బట్ కన్స్ట్రక్షన్లో చాలా వస్తాయి ఉద్యోగాలు, విద్యుత్ ఉత్పత్తి రంగంలో చాలా వస్తాయి ఉద్యోగాలు, డేటా సెంటర్ కన్స్ట్రక్షన్లో ఉద్యోగాలు వస్తాయి, దాని తర్వాత డేటా సెంటర్ మెయింటెనెన్స్లో ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏది డెవలప్మెంట్ సెంటర్స్లో వచ్చినట్లు ఉద్యోగాలు వస్తాయంటే రావు. బట్ సో వాట్? అయితే ఏమైంది? ఉద్యోగాలు వస్తాయి కదా. దెన్ ద బిగ్గర్ క్వశ్చన్ దట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇస్ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది, బికాస్ ఇట్ యూజెస్ ఎ లాట్ ఆఫ్ పవర్. బట్ ఐ హర్డ్ సుందర్ పిచ్చై టాక్ అబౌట్ ఇట్ అండ్ ఈ సెడ్ 80% ఆఫ్ ద పవర్ విల్ యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ అన్నాడు. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అది కూడా కొంతవరకు కరెక్ట్ అయింది కదా. నీళ్లు పెద్ద విశేషం కాదండి. అండ్ దే ఆర్ గోయింగ్ టు రీయూజ్ ఎ లాట్ ఆఫ్ వాటర్ టు. ఓకే. సో దట్ ఈస్ నాట్ మై కన్సర్న్. మై కన్సర్న్ ఈస్ హౌ ట్యాక్స్ పేయర్ మనీ ఈస్ బీయింగ్ వేస్టెడ్, రైట్? అండ్ హౌ ట్రాన్స్పరెన్సీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ లాట్ ఆఫ్ దీస్ డీల్స్. ఒకరు ఇందాక చెప్పాను, ఒకరికి 100%, ఒకరికి 75%. That kind of incentives are very dangerous, is how I feel. And in the LG is 75, BPCL is 75, I think. Shirdi Sai's 60, state government ఇచ్చేది 41, 50, 35, 30. కొందరికి 20 సంవత్సరాల క్యాపిటల్ సబ్సిడీ, ఇంకో 15 సంవత్సరాలు. అంత గందరగోళం. అండ్ హూ ఈస్ మేకింగ్ దీస్ డీల్స్? ఆన్ వాట్ బేసిస్? హౌ ఆర్ యూ డిసైడింగ్? మీ ఇప్పుడు సమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈస్ డూయింగ్, ఏయున్న 10,000 కోట్లే కదా పెట్టుబడులు. I mean, we are talking about BPCL 72,000 సబ్సిడీ వాల్యూ ఇచ్చే సబ్సిడీ 72,000 కోట్లు. ఇండోసోల్కి ఇచ్చేది 41,000 కోట్లు, 22,000 కోట్లు గూగుల్కి ఇచ్చేది. అట్లా చూస్తూ పోతే ఇట్ ఈస్ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. అండ్ హూఆర్ ఈస్ గివింగ్ ఒక 5 కోట్లు పెట్టుకో, చిన్నది రాయి అంటే రాస్తారు కదా. అంతే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. హౌ కెన్ వీ ట్రస్ట్ వెన్ ప్రభుత్వం అంటే అవినీతిగా? అంతే సార్. మీకు అవినీతి నేను ఇప్పుడు చాలా కాలంగా చాలామంది షో మీ 1 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆఫీస్, మనం రిజిస్టర్ చేసుకునే ఆఫీసు దట్ డజంట్ టేక్ మనీ. లంచం తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చూపించండి ఒకటి ఈ తెలుగు రాష్ట్రాలు. లంచం తీసుకొని పోలీస్ స్టేషన్ చూపించండి, ఉండదు.
లంచం తీసుకొని కరెంట్ డిపార్ట్మెంట్ మీకు ఇంటికి కరెంట్ కనెక్షన్ లంచం తీసుకుని ఉండదు. లంచం తీసుకొని బిల్డింగ్ పర్మిషన్స్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్లో ఉండదు, అర్బన్ ప్లానింగ్లో ఉండదు, ఇంపాసిబుల్. అండ్ ఐ కెన్ గో ఆన్ అండ్ వాటర్ కనెక్షన్ ఉండదు. వాట్ మేక్స్ యూ థింక్ దీస్ పీపుల్ విల్ బి ఆనెస్ట్ సత్యహరిశ్చంద్రులు చేస్తారా ఈ డీల్స్? చేయరు కదా. Then that is why I'm saying we should demand transparency, we should demand consistency, we should demand a policy that applies to everybody and incentivizes. That's the only thing. But Google data center వల్ల లాభం అంటే నష్టమే ఉండదు. బట్ ప్రజాధనం ఒకటే, whether we should spend this kind of money on a company of that size. 25% సబ్సిడీ 22,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఇవ్వకపోతే రారు అంటారు. సో సంబడి హ్యాస్ టు డూ వాళ్ళు వచ్చిన వాళ్ళ లాభం ఎక్కువ నష్టం ఎక్కువ అంచనా ఉండాలి. అదొకటి అందరికీ ఇవ్వాలి అవే సబ్సిడీస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద వ్యూస్. థ్యాంక్ యూ విజయ్ గారు, నమస్కారం.